డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాట వేసినందుకు దళిత యువకులపై దాడి చేశారని పెడన మండలం చెన్నూరు పాత హరిజనవాడకు చెందిన మహిళలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ పాత హరిజనవాడకు చెందిన యువకులు గణేష్ నిమజ్జనం సందర్భంగా అంబేద్కర్ పాట వేస్తే కొత్తపేటకు చెందిన కుర్రాళ్లు దాడి చేశారని తెలిపారు. రాత్రంతా ఇక్కడే ఉండి నిరసన తెలిపినా అధికారులు పట్టించుకోలేదని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మాది పెడన మండలం చెన్నూరు గ్రామం అండి. మేము పాతర్జునవాడ గణేష్ కింద పిల్లలు సంబరాలు చేసుకుంటూ ఊరేగింపుతో వెళ్తున్నారండి. వెళ్తుంటే కొత్తపేటలో కుర్రోళ్ళు మా వాళ్ళ మీద దాడి చేసి డీజే బాక్స్ సౌండ్ సిస్టమ్ పగలగొట్టేశారండి. అసలు ఎప్పుడు చూసినా సరే ఇది మూడోసారి అక్కడికి వెళ్తామే వీళ్ళ మీద దాడి జరుగుతుంది. సరే ఎప్పటికప్పటికే పెద్దవాళ్ళు వచ్చి సరి చేస్తున్నారు. అయిపోయింది. రాత్రి అయితే ఎన్ని గంటలకు కూర్చున్నా ఒక్క అధికారి కూడా వచ్చి ఇది తప్పు అని ఒప్పుకోలేదండి. తెల్లవారులు ఆడవాళ్ళు మొత్తం మాలిపల్లి మొత్తం 200 మంది పిల్లలు తల్లులు మొత్తం దోమల్లో అసలు అక్కడే కూర్చున్నారు. దోమలు కుట్టించుకుంటా ఎట్లా నుండి అక్కడే కూర్చున్నారు. తెల్లారి వరకు కూడా 6 గంటల వరకు కూడా అక్కడే కూర్చున్నారండి. అప్పుడు కూడా ఒక పెద్ద మనిషి కూడా ఒక అధికారి కూడా వచ్చి ఏం జరిగిందని అడగలేదు. ఇంటికి వచ్చిన సార్ మేము కేసు ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి రాజీకి రండి ఏం జరిగిందని తెల్లారి వచ్చారండి. ఆ వత్తమే రాత్రి ఏమయ్యారండి అధికారులు ఓట్లు కొట్టి అధికారులు ఏమయ్యారండి. చిన్న పిల్లలు కానీ కూడా మొత్తం అందరూ మాలిపల్లి మొత్తం కూడు నీళ్ళు లేకుండా ఇక్కడే పడి ఉన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఇక్కడే పడి ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నామండి. మా పరిస్థితి ఏంటి? మాకు ఎప్పటికప్పుడు దాడి చేస్తే చెప్పండి, మాకు న్యాయం చేయాలండి. మేము ఏం చేయలేదండి. మా వాళ్ళు అంబేద్కర్ పాట వేసుకున్నారు. ఆ పాట దేనికి వేయాలంటే మా అంబేద్కర్ పాట వేసుకున్నది మాత్రం మా మీద దాడి చేస్తారండి. ఇది తప్పండి. కేవలం అంబేద్కర్ పాట అయితేనే మా మీద దాడులకు వస్తున్నారండి. అంబేద్కర్ పాట మేము వేసుకోకూడదా? మాకు ఆ అధికారం లేదు. వాళ్ళు పాటలు వేసుకుంటుందండి. మీరు మంచి వాళ్ళకి రండి మిమ్మల్ని కొడతామంటున్నారంటండి. మేము ఇప్పుడు దేనికైనా అటే వెళ్ళాలి. మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి అది ఏంటో చెప్పండి. న్యాయం చేయాలి. మాకు అందరూ వచ్చారు. మాకేం న్యాయం చేయట్లేదు. అసలు చెప్పండి, మాకు న్యాయం జరగాలి. ఏ అధికారి కూడా మాకు చేయలేదండి. కులం పేరు పెట్టి తిట్టారు మమ్మల్ని. రోడ్ల మీద దేనికి వేయాలి మీ పాటలు అంటే? అంబేద్కర్ పాటలు వేసుకోకూడదండి. అంటే మేము ఓట్లు వేస్తానైతే వాళ్ళకి కావాలని మేము పాటలు వేసుకోకూడదా? చెప్పండి. సౌండ్ సిస్టమ్ అంతా పాల్గొట్టేశారు. కుర్రాళ్ళ మీద దాడి చేశారు. 10th క్లాస్ వరకు మా స్కూల్కి వెళ్ళాలి. తెల్లారి ఆడపిల్లలు మా పరిస్థితి ఏంటి?